నమస్కారం అండి. నా పేరు కళ్యాణ్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు చెప్పే అంశం ఏంటంటే పోడు భూములు, పోడు ల్యాండ్స్ అంటారు. ఇది కేవలం ప్రభుత్వాలు గిరిజనులకే కేటాయించిన భూములు. ఈ పోడు భూములు ఎక్కడుంటాయి? అడవుల్లో, అటవీ శాఖ వాళ్ళ అక్కడ ఫారెస్ట్ లో ఉంటాయి. ఫారెస్ట్ లో కూడా ఈ గిరిజనులు, షెడ్యూల్ టైప్స్ వాళ్ళు అక్కడ లోపల అడవిలో చెట్లు నరికి అక్కడ సాగు చేసుకుంటూ, కల్టివేట్ చేసుకుంటూ, అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. అది వాళ్ళు గత 30 ఏళ్లకు పైగా వాళ్ళు ఈ భూములు చేసుకుంటున్నారు. అక్కడ చేసుకుంటుంటే మొన్న సడన్ గా ఒక ఆదిలాబాద్ లో పెద్ద ఘర్షణ అయింది. ఆ ఘర్షణలో పోలీసు వాళ్ళు ఏం చేశారంటే ఒక మహిళని కొట్టడం జరిగింది. అసలు ఎందుకు కొట్టారు అంటే అటవీ శాఖ వాళ్ళు ప్లాంటేషన్ శాప్లింగ్ అంటే మొక్కలు నాటుతున్నారు. మొక్కలు నాటుతుంటే వీళ్ళు ఉడా అక్కడ అందరు జనం అంతా వచ్చేసారు. రైతులంతా వచ్చేసి అక్కడ వాళ్ళని ఆపి, ఈ భూములు మావి, మీరు అటవీ శాఖలు మీరు ఇక్కడ వచ్చి మీరు చెట్లు నాటడం అసలు వీలు లేదు, కుదరదు, ఇక్కడ పెట్టద్దు, వీలు లేదని అన్నారు. ఇది గత 30 ఏళ్ల నుంచి పోరాటం జరుగుతోంది ప్రభుత్వాలకి, వీళ్ళకి, ఎస్టీ వాళ్ళకి. కానీ వాళ్ళకైతే పాపం పరిష్కారం అయితే సరిగ్గా జరగట్లే. అప్పటి ప్రభుత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు చాలా మందికి పోడు పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు చాలా మందికి ఇచ్చారు. కానీ మళ్ళీ ఆ తర్వాత ప్రభుత్వాలు మారే గానీ ఏ ప్రభుత్వం కూడా పెద్ద సీరియస్నెస్ గా తీసుకోలే ఈ పోడు పట్టాలు ఇవ్వడానికి ఈ ఎస్టీ వాళ్ళకి. కానీ వీళ్ళు అప్పంచి పాపం పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళకి జీవనాడి ఈ పోడు భూములతోనే అక్కడ అడవుల్లో వాళ్ళు నాటుకొని వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు పాపం. కానీ ఇస్తానంటూ ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళకైతే పట్టాలైతే ఇవ్వలేదు. ఇప్పటిదాకా సుమారుగా 3,96,000 అప్లికేషన్స్ అయితే ఆన్లైన్ లో వచ్చాయి. కానీ వీళ్ళకి మటుకు పరిష్కారం అయితే అవ్వట్లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఉంటుంది, భూభారత వచ్చింది. ఈ భూభారత్లో పోడు భూములు కూడా వీళ్ళకు కూడా పట్టాలు ఇస్తాము అని మాటలైతే చెప్తున్నారు, హామీలైతే ఇస్తున్నారు. ఇస్తాం అంటున్నారు. మరి ఎప్పుడు ఇస్తారు అనేది ఇంకా సరిగా అయితే తెలియదు. పోడు భూములు అనగానే కొన్ని జిల్లాలు ఉన్నాయి. ములుగు, వరంగల్, అక్కడ అడవులు ఎక్కువ ఉన్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి ఖమ్మం, అక్కడ కూడా బాగా అడవులు ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్, ఇవన్నీ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్. నిజామాబాద్, తర్వాత మహబూబ్ నగర్, కొన్ని ఏరియాల్లో ఖమ్మం, ఆదిలాబాద్ లో అయితే ఎప్పుడు అక్కడ ఘర్షణలు ఈ పోడు భూముల గురించి. అక్కడే ఎక్కువ అడవులు ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అక్కడే ఉన్నాయి. ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ లో చాలా మంది నివసిస్తూ వాళ్ళు సాగు చేసుకుంటారు వ్యవసాయంతో. ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చింది. అక్కడ ఏంటంటే ట్రిబ్యునల్ వీళ్ళు ఏంటంటే ఎస్టీ వాళ్ళకి, నాన్ ఎస్టీ వాళ్ళకి కూడా గొడవలు అవుతున్నాయి. దాంతో ఏంటంటే ఈ ఎస్టీ వాళ్ళు ఏంటంటే వాళ్ళేమంటారంటే ఈ భూమి మాది అంటారు అని చెప్పి వాళ్ళు దూరుతుంటే వీళ్ళేంది మధ్యలో వచ్చి నాన్ లోకల్ వాళ్ళకి వచ్చి మాకు ఈ భూముల్లో మాకు పట్టాలు రావాలని వాళ్ళు కూడా ఘర్షణ మొదలుపెట్టారు. దీంతో ఏంటంటే ట్రైబల్స్ అనేది ఓన్లీ ఎస్టీ వాళ్ళకే. ఆ ట్రైబల్స్ చూసి మనం నాన్ ట్రైబల్స్ వాళ్ళు కూడా మాకు భూములు కావాలంటున్నారు. దీంతో వచ్చింది సమస్య. ఇప్పుడు ట్రైబల్స్ కావాలంటే RFT అని ఉంది, రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ ఇది ఉంది అనమాట. దాని ప్రకారంగా అయితే వాళ్ళకే ఈ గుర్తింపు వాళ్ళకే ఇవ్వాలని ప్రభుత్వం అంటోంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే దీంట్లో కూడా నాన్ ట్రైబల్స్ వాళ్ళు వచ్చి మాకు కూడా ఇవ్వండి అంటున్నారు. ఈ ఘర్షణతో పట్టాలు ఎవరికి కాకుండా పోతుంది. ఇప్పుడే ప్రభుత్వమే గుర్తించి ట్రైబల్స్ కే ఇవ్వాలి. అసలు లెక్క ప్రకారంగా అయితే వాళ్ళనే రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేసి వాళ్ళకే ఇవ్వాలి. కానీ ఇప్పుడు నాన్ ట్రైబల్స్ కూడా వచ్చి మాకు ఇవ్వండి అని చెప్పి గొడవలు చేస్తున్నారు. దీనివల్ల చాలా ఘర్షణలు అవుతున్నాయి. ఇది ప్రభుత్వమే త్వరగా చొరవ తీసుకొని ఈ గిరిజనులకి, పాపం వాళ్ళు ఆదివాసులు వాళ్ళు ఎక్కడ ఉంటారు? అడవుల్లో ఉంటారు. వాళ్ళు ఏదో ఎప్పటి నుంచి ఇవ్వాలి కాదు, 30 ఏళ్ల పైనుంచే వాళ్ళు అక్కడే ఉంటున్నారు. వాళ్ళకు ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం అంటారు. వెంటనే దీన్ని పరిష్కరించి ఇప్పుడు మనకి కొత్త ప్రభుత్వంలో కూడా భూభారత్ వచ్చింది కాబట్టి ఈ భూభారత్లో ఇది కూడా జోడించి వీళ్ళకు కూడా పోడు పట్టాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నమస్కారం. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.